దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు మనకిచ్చిన ఈ అద్భుతమైన దినములో దేవుడు మనకు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రత్యేకంగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా ఆయన మన జీవితంలో చేయబోతున్న అద్భుతం కోసం మనం ఎదురు చూస్తే వాక్యం మీద మనం దృష్టి పెడదాం. దేవుడు అంటున్నాడు, సర్వసాధారణంగా మన జీవితాల్లో మనం ఎన్నో తలంపులతో మనం ముందుకు వెళుతూ మనము లిమిటెడ్గా బ్రతుకుతూ లిమిటెడ్గా ఆలోచిస్తూ మనం జీవిస్తూ ఉంటే ఆయన అంటున్నాడు, మీ తలంపుల కంటే మీ ఉద్దేశాల కంటే మీ ఆశల కంటే నా తలంపులు నా ఉద్దేశాలు అలాగే మీ పట్ల నా ఆశ చాలా విస్తారంగా ఉంది అని ఆయన తెలియజేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఈ వాక్యం ద్వారా మనం అర్థం చేసుకుంటే మీ పట్ల నాకున్న ఆశలు ప్రణాళికలు ఎంతో ఎత్తుగా ఉన్నాయి. అవి మీరు ఊహించడానికి ఎంత మాత్రమో అవి మీకు ఊహకందనటువంటి అద్భుతాలు అని ఆయన తెలియజేస్తున్నారు. ఈరోజు చాలామంది ఈ మాట వినగానే అనుకుంటారు, అవునా, అయితే మా జీవితంలో ఎంత బాధలు ఎందుకు, ఎన్ని కష్టాలు ఎందుకు, ఎన్ని ఇబ్బందులు ఎందుకు, ఈ చిన్న చిన్న ఉద్యోగాలతో చాలిన జీతాలతో అలాగ ఉద్యోగం రాక ఎంతో ఇబ్బంది పడుతున్నాం, ఉద్యోగాలు వచ్చినాయి, ఈ భయంకరమైన చాలిన జీతాలతో ఇబ్బంది పడుతున్నాం, దేశం కానీ దేశం వచ్చాము, ఈ ప్రాంతంలో మాకు ఎవరు లేరు, అలాగే మా ఇంటిని వదిలిపెట్టాము, అయిన వారిని వదిలిపెట్టాం, కన్నవారిని కట్టుకున్న వారిని వదిలిపెట్టి మేము ఎంత ఇబ్బందులు పడుతున్నాం, నేను ఎన్నో రకాలుగా నేను ఈ రోజును అలాగే ఈ నెలను నేను జీవించడానికి ఈ జీతంతో ఎంత ఇబ్బంది పడుతున్నాను మీకేం తెలుసు అని మీరు అనవచ్చు. కానీ ఒక మాట చెప్తాను వినండి, మీ తలంపులో మీ దగ్గర అలాగే మీ జీవితంలో ఉన్నంతకాలం మీ ఆశలు మీ ఆశలుగా మిగిలిపోయినంతకాలం మీ జీవితాలు అలాగే ఉంటాయి. కానీ మీ తలంపులను దేవునికి అర్పించి సమర్పించి ప్రభువైన యేసుక్రీస్తు చేతుల్లో పెట్టి, అయ్యా నా చిన్న జీవితాన్ని మీరు ఏం చేయనన్నారో అని ఒకవేళ మీరు ఆయనకు లోబడితే మీ జీవితాల్లో ఒక మహా అద్భుతంగా మార్చే గొప్ప దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే, యేసు ప్రభు వారు చేసిన ఈ భూమి మీద అద్భుతాల్లో ఒక అద్భుతం ఏంటంటే 5 రొట్టెలు 2 చిన్న చేపలు. ఆ సందర్భాన్ని మీరు గమనిస్తే ఆ 5 రొట్టెలు 2 చేపల్ని ఆయన 5,000 మందికి పంచిపెట్టడానికి ఆయన చేసిన ప్రయత్నాన్ని మీరు గమనిస్తే, చేసిన అద్భుతాన్ని మీరు గమనిస్తే, ఆ 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చిన చిన్నవాని చేతిలో ఉన్నంతసేపు 5 రొట్టెలు 2 చేపలుగానే ఉన్నాయి. అవి ఎప్పుడైతే దేవుని చేతుల్లోకి తీసుకొచ్చి పెట్టాడో అప్పుడు అవి 5,000 మంది లెక్కించబడని మరింత మందికి అవి సమృద్ధిగా సరిపోయినట్లుగా మిగిలి 12 గంపలు ఎత్తినట్లుగా మనం గమనిస్తాం. ఎందుకు ఈరోజు నీ మాట మీకు చెప్తున్నానంటే, మన తలంపులు ఎప్పుడు అయ్యో ఈ కొద్ది దానితో నా కడుపు ఎలా తీరుతుంది, ఈ నా కడుపు ఎలా నిండుతుంది, ఈ కొద్ది నా జీతంతో నేను ఎలా బ్రతుకుతాను, తెలివి తక్కువ తనములో అలాగే నాకు తెలిసి తెలియని పరిస్థితులను ఎలా బ్రతకగలుగుతానో, నా బిడ్డలు ఏం చేస్తారో, నేను ఏం చేయలేకపోతున్నానే, ఏదైనా రిస్క్ వస్తే నా ఆరోగ్య పరిస్థితి ఏంటి, ఏదైనా రిస్క్ జరిగితే నా దగ్గర ₹1 కూడా లేదు కదా, నా బిడ్డలను నన్ను హాస్పిటల్లో ఎవరైనా చూసుకోగలుగుతారా, బిల్లు కట్టగలుగుతారా, ఎవరైనా ఉద్యోగం ఇప్పించగలుగుతారా అని అనేక రకాలుగా బాధపడుతూ ఉంటే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. కంగారు పడకండి. దేవుడు మీ జీవితాల్లో మీరు ఇలాగ ఆలోచిస్తూ బ్రతికినంతసేపు అలాగే ఉంటారు. కానీ అయ్యా నాకు ఏమీ లేదు, ఉన్నదే నీ చేతిలో పెడుతున్నాను, నువ్వు నన్ను జీవితాన్ని అద్భుతంగా మార్చు అన్న అడగలిగితే ఆయన అద్భుతంగా నీ జీవితాన్ని మార్చేస్తాడు. ఆయన తలంపులు ఎంత విస్తారంగా ఉన్నాయో నీ జీవితాన్ని కూడా ఆయన తలంపులు ఎంత ప్రణాళికలు ఎంత అద్భుతంగా ఉన్నాయో నీ జీవితాన్ని అంత అద్భుతంగా ఆయన మార్చడానికి ఆయన ఒక అద్భుతమైన ప్రణాళిక వేస్తున్నాడు. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరులరా, నీ జీవితం అలా మారాలి అని అంటే దేవుడు సన్నిధిలో మనం ఏం చేయాలి? వాక్యాన్ని మనం గమనిస్తే దేవుడు మనకు చెప్తున్న మాట ఏంటంటే, మనము ఖచ్చితంగా దేవుణ్ణి వేడుకోవాలి. అయ్యా నా జీవితంలో నా బ్రతికిది నా పరిస్థితిని ఆయన వేడుకోవడం మనం నేర్చుకోవాలి. అనుదినం ఆయనతో మాట్లాడాలి. అంత మాత్రమే కాదు, ఎల్లప్పుడూ ఆయన యొద్ద మనం ఉండడానికి ప్రయత్నం చేయాలి. చాలామంది దేవునికి దూరం అయిపోయి అనుకుంటారు, నా జీవితం మారట్లేదు, నా పరిస్థితులు మారట్లేదు, నా తలరాతలు ఇంతే, నా బతుకులు ఇంతే అని అనుకుంటారు. కానీ నువ్వు ఎప్పుడైతే ఆయన యొద్దకు వస్తావో, ఆయన దగ్గర ఉండడానికి ఇష్టపడతావో, అప్పుడు ఆయన నీ తలంపులు కాకుండా ఆయన తలంపులు ఎంత పెద్దగా ఉన్నాయో అలా నీ జీవితాన్ని మారుస్తూ ముందుకు నడిపిస్తాడు. ఎల్లప్పుడూ ఆయన్ని వెతికి ఆయన్ని కలిగి ఉండే అనుభవాలు నువ్వు తప్పకుండా నువ్వు నీ జీవితంలో కలిగి ఉండేటట్లుగా నువ్వు చేసుకోగలగాలి. నా ప్రియ సహోదరి సహోదరులు, ఆయనకు దూరమై చాలామంది నష్టపోయారు, బ్రతుకులను కోల్పోయారు. ఆయనకు దగ్గరే అద్భుతాలు చూసిన వారు చాలామంది ఉన్నారు. మరి నీ పరిస్థితి ఏంటి?
ఆయనకు దూరమై సమస్తాన్ని కోల్పోతావా? లేకపోతే ఆయనకు దగ్గరే ఆయన ఏ ఉద్దేశాలు నీ జీవితంలో కలిగి ఉన్నాడో ఆ ఉద్దేశాలను అనుభవిస్తావా? ఒకసారి ఆలోచన చేయి. దావీదు జీవితం గొర్రెల కాపరిగా ఉంది. కానీ దేవుడు ఎప్పుడైతే దావీదు జీవితాన్ని దేవునికి అర్పించుకున్నాడో దావీదును గొప్ప రాజుగా దేవుడు మార్చేశాడు. అంటే దావీదు పట్ల దేవుని కన్న ఉద్దేశం గొప్ప రాజస్థానం. అలాగే నా ప్రియ సహోదరి సహోదరులను, మీరు భక్తుల జీవితాలను చూసుకోండి. మీరు వారి జీవితాలను చూసుకుంటే అద్భుతమైన జీవితాలుగా వారు మార్చబడ్డానికి గల కారణం ఏంటంటే వారు దేవునికి వారి జీవితాలను అర్పించుకున్నారు కనుక వారి జీవితాలు అంత అద్భుతంగా మారిపోయినాయి. రూతు జీవితాన్ని మీరు చూస్తే ఒక విధవరాలుగా బెత్లెహేములో అడుగుపెట్టింది. కానీ రూతు పట్ల దేవునికి ఉన్న ఉద్దేశం ఒక అద్భుతమైన ఒక పుణ్యస్త్రీగా మార్చడం దేవుని ఉద్దేశం. ఎందుకు ఈ మాట మీకు చెప్తుందంటే మీ జీవితాల్లో కూడా ఎంత మాత్రమో లేట్ అవ్వలేదో, సమయం అయిపోయిందని మీరు అనుకుంటున్నారేమో, ఆయన కార్యాలు ఈ రోజు నుంచే ప్రారంభించగలిగిన గొప్ప దేవుడు. సో ఆయన వెతికి, ఆయనకు లోబడి, ఆయనకు సన్నిధిలో మీరు సాక్షులుగా జీవిస్తానన్న మాట ఇవ్వగలిగితే ఈరోజు మీ జీవితంలో అద్భుతం చేస్తాడు. ఈ దినమంతా దేవుడు మీకు తోడుగుండి మీ జీవితంలో అద్భుతాలు చేయునుగాక. లెట్స్ ప్రే. మా పరమ తండ్రి నీ కొందనాలు ప్రభువా, ఈరోజు మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి నీ కొందనాలు. ఈరోజు ఎంతమంది అయితే వాక్యం ఉన్నారో వారి జీవితంలో అద్భుతం చేయండి. ఏ ప్రాంతం నుండి, ఏ దేశం నుంచి మాటలు వింటున్నా వారి జీవితంలో అద్భుతం చేసే దేవుడు గనుక ప్రభువా, నాయన ఇదే మా జీవితం అనుకుంటున్నారేమో, కానీ మీ తలంపుల చెప్పున, మీ ఉద్దేశాలు చెప్పున, మీ యొక్క ప్రణాళిక చెప్పున, మీ చిత్తము చెప్పున ప్రభువా వారి జీవితంలో అద్భుతం చూసే కృప దయచేయండి. అతి త్వరగా బిడ్డల జీవితంలో మీ యొక్క ఉద్దేశము, మీ యొక్క చిత్తము నెరవేరునుగాక. ఘనమైన ఆశీర్వాదాలు అనుభవిస్తూ నీకు సాక్షులుగా, నీ పిల్లలాగా దీవించబడతారన్న గొప్ప అద్భుతమైన సాక్ష్యాన్ని పొందుకునే కృప భాగ్యం దయచేయమని, ఈ దినమంతా చేస్తున్న ప్రతి ప్రయత్నాలు సఫలం చేసి విజయకరంగా మార్చమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. నా ప్రియ సహోదరి సహోదరులారా, మీరు ఈ వాక్యం ద్వారా ఆశీర్వదించబడితే తప్పకుండా మీ యొక్క స్నేహితులతో మీరు షేర్ చేసుకోండి. మర్చిపోకండి, మీరు స్టేటస్ పెట్టుకుంటూ అనేక మందికి వాక్యాన్ని పంపించండి. తప్పకుండా అటువంటి కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించునుగాక. ఆమేన్.